అందరికీ నమస్కారం. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదివే తేదీలు, పేర్లు మాత్రమే కాదు. కొన్నిసార్లు అది మన చుట్టూ ఉన్న రాళ్లపైనే చెక్కబడి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి కొన్ని రాతి శాసనాల సహాయంతో ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క కథను తెలుసుకోబోతున్నాం. అదే కాకతీయుల కథ. ఒక్కసారి ఆలోచించండి, 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? అప్పటి రాజులు, రాజ్యాలు, వాళ్ల యుద్ధాలు అన్నీ కాలంలో కలిసిపోయాయి కదా. మరి వాళ్ల కథలు మనదాకా ఎలా ప్రయాణించాయి? ఆ సమాధానం ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఈ రాళ్ల రూపంలో ఉంది. వీటినే శాసనాలు అంటారు. ఇవి కేవలం రాళ్లు కాదన్నమాట, గడిచిపోయిన కాలానికి సజీవ సాక్ష్యాలు, ఒక సామ్రాజ్యం యొక్క అధికారిక రికార్డులు. మన ఈ చారిత్రక ప్రయాణానికి ఇవే ఆధారం. సరే, ఇంక మన చారిత్రక పరిశోధన మొదలుపెడదాం. ఈ రాతి ఆధారాలు మనకు ఏం చెప్పబోతున్నాయో చూద్దాం. ఒక్కో శాసనాన్ని ఒక పెద్ద సినిమా రీల్లోంచి తీసిన ఒక్క ఫోటో ఫ్రేమ్లా ఊహించుకోండి. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పనల్లా ఈ ఫ్రేములన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా పేర్చి ఆ పూర్తి కథను మళ్లీ నిర్మించడం. ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. మరి ఈ కాకతీయ సామ్రాజ్యం అనే మహావృక్షం యొక్క మూలాలు ఎక్కడున్నాయి? వాళ్ల ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ వాళ్ల ఎదుగుదలను చాలా స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, క్రీస్తు శకం 956లో మాగల్లు శాసనంలో మొదటిసారి వాళ్ల పేరు వినిపిస్తోంది. 100 సంవత్సరాల తర్వాత 1053 నాటికి వాళ్లు కేవలం సామంతులు, అంటే వేరే రాజుల కింద పనిచేసేవాళ్లు. కాని 1158లో ద్రాక్షారామంలో వేయించిన శాసనంతో సీన్ మొత్తం మారిపోయింది. అవును, ఆ ద్రాక్షారామం శాసనం కేవలం ఒక రాయి కాదు, అది రాతిపై చెక్కిన ఒక స్వాతంత్ర్య ప్రకటన. ఇక తాము ఎవరికీ సామంతులం కాదని, తామే సార్వభౌమాధికారులమని ప్రపంచానికి చేసిన గంభీరమైన ప్రకటనది. ఒక్కసారి స్వాతంత్ర్యం వచ్చాక కాకతీయులు ఇక వెనుతిరిగి చూసుకోలేదు. వాళ్ల వైభవం ఆకాశాన్ని అంటింది. ముఖ్యంగా ఒక రాణిపాలనలో వాళ్ల చరిత్రలోనే ఒక స్వర్ణయుగం మొదలైంది. వాళ్ల పాలన ఎంత గొప్పగా ఉండేదో చెప్పడానికి ఈ అభయ శాసనం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అభయ అంటే భయం లేదు అని, పౌరులకు, ముఖ్యంగా వ్యాపారులకు రాజ్యం పూర్తి రక్షణ ఇస్తుందని రాజు స్వయంగా రాతిపై చెక్కించి హామీ ఇవ్వడం, ఇది నిజంగా గొప్ప విషయం గదా. ఇది గణపతిదేవుడు వేయించిన మోటుపల్లి శాసనం. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లోనే విదేశీ వ్యాపారుల ఓడలు ప్రమాదవశాత్తు మునిగిపోయినా వాళ్ల సరుకును మేమే కాపాడతామని, పన్నులు కూడా స్థిరంగా ఉంటాయని రాజు భరోసా ఇచ్చారు. ఇది ఆ కాలంలోనే ఒక ఫ్రీ ట్రేడ్ జోన్ ప్రకటించడం లాంటిది. వాళ్ల విజన్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గణపతిదేవుడి తర్వాత కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించింది ఒక మహిళ. ఆమె కేవలం ఒక రాణి కాదు, చరిత్ర గతిని మార్చిన ఒక యోధురాలు, రాణి రుద్రమదేవి. రుద్రమదేవి కథను 2 శాసనాలు 2 విభిన్న కోణాల్లో మనకు చూపిస్తాయి. ఒకవైపు 1261 నాటి మల్కాపురం శాసనం ఆమె పాలనలోని వైభవాన్ని, విద్యకు, ఆధ్యాత్మికతకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను వివరిస్తుంది. కాని మరోవైపు 1289 నాటి చందుపట్ల శాసనం ఆమె కథకు ఒక వీరోచితమైన కాని విషాదకరమైన ముగింపును నమోదు చేసింది. 1289 కాకతీయ చరిత్రలో ఇది ఒక కీలకమైన సంవత్సరం. అవును, చందూపట్ల శాసనం మనకు చెప్తుందేంటంటే, ఆ సంవత్సరంలోనే రాణి రుద్రమదేవి ఒక యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ విషయం మనకు చెప్పింది ఏ చరిత్రకారుడో కాదు, ఆమెతో పాటే ఉండి పోరాడిన ఒక నమ్మకమైన సైనికుడు. తన రాణి జ్ఞాపకార్థం ఆయన వేయించిన స్మారకశిలే ఈ నిజాన్ని మన ముందుంచింది. రుద్రమదేవి అస్తమయంతో కాకతీయ సామ్రాజ్యపు సూర్యుడు కూడా నెమ్మదిగా అస్తమించడం మొదలుపెట్టాడు. ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందో కూడా మనకు ఈ రాళ్లే చెబుతాయి. ఈ చివరి శాసనాలు పతనమవుతున్నొక సామ్రాజ్యం యొక్క చిత్రాన్ని మన కళ్లకు కడతాయి. 1291 నాటి త్రిపురాంతకం శాసనం ఒక ప్రత్యర్థి విజయాన్ని చెప్తోంది. అంటే రాజ్యంలో బలహీనతలు మొదలయ్యాయని అర్థం. తరువాత 1317లో చివరి రాజు ప్రతాపరుద్రుడు తన సైనికులకు భూములు దానం చేస్తున్నాడు, బహుశా వాళ్ల విధేయతను నిలుపుకోవడానికేమో. కాని ఆశ్చర్యకరంగా చివరి ఘడియలు దగ్గర పెడుతున్న 1321లో కూడా ఆయన కౌలను, కళాకారులను ఆదరించడం మానలేదు. యుద్ధమేఘాలు కమ్ముకున్నా సంస్కృతిని వదులుకోలేదు. సరే, ఇదంతా చూశాక ఈ రాళ్లన్నీ మనకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఈ చారిత్రక ఆధారాల సారాంశమేమిటి?
అక్కడొక ముక్క ఇక్కడొక ముక్కగా దొరికిన ఈ రాళ్లే మనం ఓపికగా పేర్చితే ఒక మహాగాథగా రూపుదిద్దుకున్నాయి. ఒక వంశం ఎలా పుట్టింది, ఎలా స్వర్ణయుగాన్ని చూసింది, చివరికి ఎలా అంతమైంది అనే పూర్తి కథను ఈ మూగరాళ్లే మనకు వినిపిస్తున్నాయి. చూశారా, చరిత్రను నిర్మించడమంటే ఇదే. స్టెప్ 1 ఆధారాన్ని వెతకడం, స్టెప్ 2 దానిలో ఏముందో చదివి అర్థం చేసుకోవడం, స్టెప్ 3 ఆ ముక్కలన్నింటినీ కలిపి ఒక పూర్తి కథగా మార్చడం. మనమీ విశ్లేషణలో చేసింది కూడా సరిగ్గా ఇదే. ఇప్పుడొక చివరి ప్రశ్న. 1000 సంవత్సరాల క్రితం వాళ్ల కథను మనకు రాళ్లు చెప్పాయి. మరి మన కథ? ఇంకో 1000 సంవత్సరాల తర్వాత మన ఈ డిజిటల్ యుగం గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలంటే వాళ్లకు దొరికే శాసనాలు ఏవి? మన సోషల్ మీడియా పోస్ట్లా? మన సర్వర్లలోని డేటానా? ఏమంటారు? ఆలోచించండి.